మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక చేత్తో తెలుగుదేశాన్ని ఓకే. ఒక చేత్తో భారతదేశాన్ని, మరో చేత్తో ధర్మాన్ని పరిరక్షిస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇంకా నమ్మకం కలగట్లేదంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. పవన్ అన్న కాకినాడలో మాట్లాడిన స్పీచ్ గురించి నెక్స్ట్ 90 సెకండ్స్‌లో మాట్లాడి ప్రూవ్ చేస్తాను. పవన్ అన్న చేతికిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, విదేశ పెట్టుబడిదారులను ఇబ్బందులు గురిచేసి కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. పవన్ అన్న చేతికిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదని, కానీ ఆర్బీఐ డిసెంబర్‌లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రం ఇండస్ట్రియల్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్‌లో సౌత్ ఇండియాలోనే నంబర్ 1, ఓవరాల్ ఇండియాలో 5వ స్థానం మరియు 8వ స్థానం. పవన్ అన్న చేతికిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పవన్ అన్న చేతికిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మోడీ గారి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షిస్తుందని, కానీ వాస్తవం ఏంటంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వతాల్లో ఒక పర్వతం ఆరావళి పర్వతం. అది మన భారతదేశంలో ఉంది. దాన్ని 90% పైగా మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. అపోజిషన్ నుంచి ప్రజల నుంచి బ్యాక్లాష్ వచ్చిన తర్వాత ఈ మైనింగ్ ని ఆపేసింది గవర్నమెంట్. దేశానికి జీడీపీ ఎలా ఉంటుందో ఒక రాష్ట్రానికి జీఎస్టీపీ ఎలా ఉంటుంది. పవన్ అన్న చేతికిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో పవన్ అన్న చేతికిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం బాగా డెవలప్ అవుతుందని, కానీ వాస్తవం ఏంటంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 3 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్ర జీఎస్డీపీ ర్యాంకింగ్ 22, వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర జీఎస్డీపీ ర్యాంకింగ్ 4, 22, 22 ఎక్కువ కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే రాష్ట్రం బాగా డెవలప్ అయిందని మళ్ళీ ఒక స్క్రిప్ట్ రాస్తారు. ఆ స్క్రిప్ట్ ఇచ్చి పవన్ అన్న చదవమంటారు. ఒక దెబ్బకి 2 పెట్లు. 1 వైఎస్ఆర్సీపీ మీద దుష్ప్రచారం చేసినట్టు ఉంటది. 2 పవన్ అన్నని ఏరియంగలప్పని చేసినట్టు ఉంటదని. 60 నిమిషాల స్పీచ్ ఉంటే 59 నిమిషాలు తలదించుకొని స్క్రిప్ట్ చదువుతూ ఆవేశపడిపోయే అమాయకపు మేధావి మా పవన్ అన్న. అలాంటి మనిషి అంతర్జాతీయంగా ఫేమస్ అయిపోతున్నాడని కుట్ర చేస్తున్నారు. లేదంటే మా పవన్ అన్నకున్న తెలివికి ఒక్క స్పీచ్ లో ఇన్ని బ్లండర్ మిస్టేక్స్ చేస్తాడా? జన సైనికులారా, మన పవన్ అన్న మీద జరుగుతున్న కుట్రల గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.